This conference will now be recorded. సో ఎర్లియర్ గా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, అన్ని పార్ట్స్ అయిపోయినాయి. సో వీఆర్ వీ హ్యావ్ అనదర్ టూల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్వీప్ ఆప్షన్. సో ఎడిటివ్ స్వీపింగ్ కూడా అయిపోయింది, ఓన్లీ స్వీప్ ఉంది. అండ్ సో ఆల్ యూ నో దట్ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ తెలుసు. సో దెర్ ఈస్ అనదర్ టూల్ దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రాపులేట్. సో ఈ ఎక్స్ట్రాపులేట్ లో మనం ఏం చేస్తాం, సో దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఎక్స్ట్రాపులేట్ లో మనం ఏం చేస్తాం చూడండి ఒకసారి. ఇఫ్ ఐఎమ్ మేకింగ్ సింపుల్ గా చెప్పేసి ఎక్స్ట్రాపులేట్ చెప్పేసి మీకు ఇంకొక చెప్తాను తర్వాత. ఓకే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ స్కెచ్ ఓవర్ హియర్. సో స్కెచ్ ఇంప్లికేట్ చేస్తాను చూడండి. సో దెన్ click on here and a line I have drawn here. So line ఒకటి డ్రా చేస్తాను. సో ఇలా లైన్ ఒకటి డ్రా చేస్తాను. Then go for the exit workbench. So here I'm going to make this as my extrude point. So ఇది extrude చేసేసాను. So it will be on other side also. If I want to make this as నేను మళ్ళీ దీన్ని వేరే సైడ్కి మార్చాలంటూ హౌ ఐ కెన్ మేక్ కట్ అంటే నేను ఇటు సైడ్ కాదు నాకు కావాల్సింది వేరే సైడ్ రావాలనుకుంటున్నాను. దెన్ ఐ కెన్ మేక్ ద స్కెచ్ పొజిషన్. స్కెచ్ పొజిషనింగ్ ఏం చేస్తాను, I can change the sketch portion to this portion. So there I can make సో ఇలాగ వస్తుందన్నమాట, రైట్. సో ఇలా తీసుకొచ్చాను కదా. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే, see here I want to extend some of the part. సో ఈ పార్ట్ నేను ఎక్స్టెండ్ చేయాలనుకున్నాను. ఆర్ ఎల్స్ I can make here one whole ఒక హోల్ ఏర్పాటు చేద్దాం. ఒక హోల్ టైప్ బోర్డ్ని ప్లేస్ చేద్దాం. For the center, I have to create a point over here. So దీని మీద పాయింట్ క్రియేట్ చేస్తున్నాను. సో దీని మీద ఒక పాయింట్ క్రియేట్ చేస్తాను. అండ్ వేరే సెల్ఫ్ మీరు ఇక్కడ కోఆర్డినేట్స్ వచ్చేసి మీరు రిక్వైర్డ్ డైమెన్షన్స్ ఇవ్వచ్చు. దాన్ని క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇక్కడ ఓకే చేసిన తర్వాత సెంటర్ వచ్చేసింది. దెన్ యూ హ్యావ్ టు గివ్ ద సపోర్ట్. సపోర్ట్ మీన్స్ దిస్ వన్ ఈస్ ద సపోర్ట్. అండ్ వాట్ ఈస్ ద డయామీటర్ ఓవర్ హియర్. సో డయామీటర్ మినిమం వాల్యూ ఇవ్వండి, 5 ఇవ్వండి. దెన్ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో ఇట్ విల్ బి లైక్ దట్. సో కంప్లీట్ సర్క్యూట్ క్లిక్ చేస్తున్నా. దెన్ ఐమ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఎక్స్ట్రాక్ట్. సో ఎక్స్ట్రాక్ట్ చేస్తా చూడండి. సో మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా దీన్ని. యూజింగ్ దిస్ ఐ కెన్ ఎక్స్ట్రాక్ట్ దిస్. డైరెక్షన్ షుడ్ బి ఇన్ z axis. So mirror extension with 2 mm thickness only. So okay, I can give it as a 10 mm. 5 is enough. So 5 click చేసి ఓకే చేసాను. There I can make by using this trim option. I can trim this from this part. So click on okay, right. So and then I can use the split option. Split for have to split element to cut this element from this element, right. So element to cut is this element. Okay, here I can make this as my this location, so that I can make this as 3 elements, right. So what are the 3 elements? This one. So ilaga 3 elements create అయినాయి కదా. There by using the split option I can split
the split option and do the surface overview. Also I can make by using the trim option. Trim option uses such thing for me. Using the join, so the what level? So I can use the join here. So measuring distance is going to be 0.001. So if I click the check connectivity on uh, convexity, so it will be checked whether the connexity is happening or not. So connexity means overlapping of the elements, overlapping of surface by surface, or also um, the gap is there. If the gap is between the సర్ఫేసెస్ మధ్య గ్యాప్ ఉన్నా కానీ ఒకదాని మీదకి ఒకటి ఓవర్లాప్ అయినా కానీ మనకి ఏంటంటే కానిక్స్ ఎర్రర్ అని వస్తుంది. దేర్ యూ కెన్ యూజ్ ద స్ప్లిట్ ఆప్షన్ ఆర్ ఆల్సో ఎక్స్ట్రా పుల్లెట్ యూజ్ చేసి మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు ఆర్ ఆల్సో యూ కెన్ మేక్ some of the tools. By using the some of the tools you can merge the surfaces. సో సర్ఫేసెస్ ని కలపడానికి ఆర్ ఆల్సో తీసేయడానికి ఒక సర్ఫేస్ మీద ఇంకో సర్ఫేస్ వస్తే ఇంకో దాన్ని తీసేయడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది లైక్ వైస్. So here I am using this join to this. So it is showing that so trim అనేది హ్యాపెనింగ్ అవ్వదు బికాస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సో అదర్ సైడ్ లేదు కదా. సో విల్ బి టేకింగ్ మచ్ టైమ్ టు extract the surfaces. So if you see here I can use the split option and click to element to surface. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఇఫ్ యూ సీ హియర్ నాకు అదర్ సైడ్లో ఎలిమెంట్ లేదు కాబట్టి నాకు ఇది కంప్లీట్గా అవ్వటానికి లేదన్నమాట. సో సర్ఫేసెస్ నాకు ఇది ఇలాగే వస్తుంది, ఇంకా ఇది రాదన్నమాట. సో ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఏది లేదనుకోండి నాకు. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎనీ ఆబ్జెక్ట్ టు బి ఫిల్, సో ఇది ఫిల్ చేయాలి అనుకుంటే హౌ ఐ కెన్ ఫిల్ ఇట్. సో ఫిల్ చేయాలి అనుకుంటే యూ మే యూస్ ద ఫిల్ ఆప్షన్. సో ఫిల్ ఆప్షన్ యూస్ చేసి చేయొచ్చు, వేర్ యూ సెలెక్ట్ దిస్ ఎలిమెంట్ అండ్ దిస్ ఎలిమెంట్. సో ఈ రెండు ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తే క్లోజ్ వస్తుంది. సో యూ కెన్ మేక్ యూజింగ్ ద క్లోజ్ ఆప్షన్ యూ కెన్ మేక్ ఇట్ రైట్. సో అది యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ బై యూజింగ్ దిస్ యూ కెన్ హైడ్ దిస్. సో హైడ్ చేసేయచ్చు. Here when I used to clear the surface here, so surface ఇంకా ఉంది నాకు ఇక్కడ, trim option కూడా ఉంది. So because of that I'm going to delete this trim option. So what is the surface? So if I here splitting option, I can choose the split over here. Cutting element is to be this one, right? So cutting element ఇది ఉంటుంది. So I can use the other side also. So how it will be like this. So ఇలాగా అవుతుంది కదా. So then again it's not cutting. So ఈసారి కటింగ్ ఎలిమెంట్ దీన్ని ఎలిమెంట్ టు కట్ దీన్ని క్లియర్ చేస్తా అండ్ కటింగ్ ఎలిమెంట్ దీన్ని చేద్దాం. ఒకసారి వీడియో నొక్కండి. సో లోపల కట్ అయిపోయింది. ఓకే,
remove this element. See here, I'm using this element and swap the positions and vertical y direction, v direction. There I can make a rectangle block here. The block create చేశాను. Then I can extrude this and sorry, using STM, so no mirror extension. So click on OK here. By using the trim option, so you can make so this element and this element be trim over here. So decide to next కొడితే మనకి ఏమవుతుంది, సో మన see here మొత్తం ఎలిమెంట్ అంతా ట్రిమ్ అయిపోయింది కదా. సో దేర్ ఐ నీడ్ లైక్ దిస్. సో ఇలా వచ్చిన తర్వాత నాకు ఒక అన్ఈవెన్ సర్ఫేసెస్ ఇలా వచ్చినాయి అనుకోండి. సో ఒక అన్ఈవెన్ సర్ఫేస్ అయితే నాకు ఇలా వచ్చింది. బట్ ఐ నేను ఎక్స్ట్రూడ్ యూజ్ చేస్తే నాకు ఒక సర్ఫేస్ తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేయాలి అంటే ఐ కెన్ యూజ్ ఇట్, రైట్. స్కెచ్ డైరెక్షన్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జెడ్ డైరెక్షన్లో ఉంది కదా, జెడ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ లైక్ దిస్. సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రూడ్ అయ్యిందా? సో ఎక్స్ట్రూడ్ అవ్వట్లేదు బికాస్ ఒక సర్ఫేస్ ఇది ఒక ఇక్కడ ఒక బౌండరీ క్రియేట్ చేసి మళ్ళీ దీన్ని ఎనేబుల్ చేయాలి కదా. దేర్ ఐ కెన్ యూస్ ద ఎక్స్ట్రా పుల్లెట్ హియర్. సో ఎక్స్ట్రా పుల్లెట్ యూస్ చేసి సో expandable direction, so I can use the explorer ఉంది కదా. సో దాంట్లో ఏంటి అంటే I can create a boundary here. సో boundary క్లిక్ చేస్తే there I can make the boundary here. So boundary propagation type, so point continuity. So point continuity is okay. So surface edges, I don't need the surface edges here. So for that explanation, so we need to create a boundary, right? Boundary create చేయాలి. If I need boundary create చేసిన తర్వాత I can use the boundary here. So point continuity boundary ఉంది. So surface is going to be this one. So what is the surface? This is my surface, right? So here what is the, సో ఏ సర్ఫేస్ వస్తుంది మనకి, ఇది వస్తుంది. సో ఇది మొత్తం వచ్చేస్తుంది. గెట్ ద ప్రివ్యూ హియర్. సో క్లిక్ ఆన్ ఓకే హియర్. దేర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్, ఇక్కడ మనకి అడుగుతుంది చూడండి, కీప్ ఓన్లీ వన్ సబ్ ఎలిమెంట్ యూజింగ్ ఇయర్ ఆర్ ఆల్సో కీప్ సబ్ ఎలిమెంట్స్ యూజింగ్ ద ఎక్స్ట్రాక్ట్ అని అడుగుతుంది. సో కీప్ ఆల్ ద సబ్ ఎలిమెంట్స్ కొట్టామంటే ఇఫ్ అన్ని ఏవైతే సబ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే ఫామ్ అవుతాయో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో దేర్ ఐ కెన్ మేక్ ఈ సర్ఫేసెస్. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా పుల్లెట్ యూస్ చేసి
selected element is an non-convex element input element boundary has the convex. Use another element to extract near operation. This. So here what if I'm using so boundary create చేయాలి if I'm using surface edge so select the edges over here so ఇదొక element and what is the second element so this is the second limit I am going to use and if you gonna need this element only so ఈ element కావాలి అనుకుంటే you can click it over here so ఇక్కడ green color లో indication వస్తుంది కదా that will be our thing so ఇది create చేసిన తర్వాత you can give the extra bullet to this and give the extra bullet to this surface so ఇక్కడ దాకా చేసిన తర్వాత if you see here while choosing the surface over here సర్ఫేస్ చూస్ చేసుకున్న తర్వాత మనకి ఏమైంది ఎక్స్ట్రా పుల్లెట్ అనేది ఎలిమెంట్ అనేది యాడ్ అయిపోయింది ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద లెంత్ ఓవర్ హియర్ సో లెంత్ ఎంత కావాలంటే అంత మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట సో దిస్ విల్ బి ద లెంత్ ఓవర్ హియర్ సో ఇఫ్ ఐఎమ్ యూజింగ్ డిక్రీజింగ్ ద లెంత్ ఓవర్ హియర్ సో సీ హియర్ సో లెంత్ 8 ఇచ్చాను నేను సో ఇక్కడికి 8కి వచ్చేస్తుంది it is the way to extract the extrapolate so extract చేయొచ్చు అన్నమాట the surface you have to go for anything so you can extract like this so ఇలా extract చేసుకోవచ్చు and if you need the tangency continuity or point continuity so curvature continuity anything like that so అలాగా మీరు ఎలాగైనా చేసుకోవచ్చు if I'm getting the up to limit కొడితే మనకి ఏమవుతుంది so it will take extend so what will be the extend value that is going to be created by the boundary click చేసిన తర్వాత by using the boundary only you can create the extrapolate right so ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే A to B సర్ఫేసెస్ యూజ్ చేసినప్పుడు మీకు బాగా యూజ్ అవుతుందండి సో దేర్ యూ కాంట్ యూజ్ these extrudes or fillets so there are minute gaps are between surface to surface మీద ఏ సర్ఫేస్ క్లయింట్ దగ్గర నుండి వచ్చినప్పుడు మనకి అది కరెక్ట్ గా ఉండాలని లేదు సో హౌ వీ కెన్ మేక్ ఇట్ సర్ఫేసెస్ మీద గ్యాప్స్ ఉన్నాయంటే వీ కాంట్ క్లియర్ గ్యాప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి సో ఇఫ్ దేర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ ద సర్ఫేస్ లో మనకి ఏదైనా 2 పార్ట్స్ మధ్యన గ్యాప్ ఎక్కువ ఉంది అనుకోండి దేర్ వీ కెన్ యూజ్ ద మిర్రర్ సో ఏం చేస్తామంటే వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద థింగ్స్ అండ్ వీ కెన్ స్ప్లిట్ ద ట్రిమ్ కానీ స్ప్లిట్ కానీ యూస్ చేసి వీ కెన్ డిలీట్ దట్ పార్ట్ అండ్ వీ కెన్ గివ్ సపరేట్లీ సో బౌండరీ క్రియేట్ చేసి మళ్ళీ ఎక్స్ట్రాపులేట్ యూస్ చేసి మనం ఇలాగా ఫామ్ చేసుకుంటాం రైట్ సో ఫామ్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు జాయిన్ దిస్ సో ఇక్కడ మీరు చూస్తే ఏమవుతుంది అంటే this element is not going to be clear so ఇది మనం 8 mm ఇచ్చాం కాబట్టి it is not going to be open so ఇప్పుడు ఏం చేయాలి you can check the values here so what is the value here so ఈ value check చేయండి there is 0.19 mm ఉంది so by using జాయిన్ చేస్తూ నేను చేయాలనుకుంటున్నా దేర్ ఐ కెన్ ఇది అవుతుందో లేదో చూద్దాం ఒకసారి సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద జాయిన్ హియర్ సో దీన్ని జాయిన్ చేయాలి సో
So for that, I'm using the extrapolate and so clearly you can make this element and this element. So ఈ two sketches ని క్లిక్ చేసి there I can use 0.1. So 0.196 ఉంది కదా మనకి. So here I'm going to use this. So ఇక్కడ మనకి convex error వచ్చింది చూడండి. So non-convex resultant of the two resultant count two domains. If you want to uh, display the diagnosis, click yes, and you may uh, take some of the so ఇక్కడ convex error అనేది వచ్చింది చూడండి. So what will be the convex error means overlapping of the surfaces or మనకి ఇంకా ఏమొస్తుంది overlapping the surfaces or merging of the surfaces. సో ఒక దాని మీద ఒకటి క్లిక్ అయి ఉంటే కనుక మనకి కానెక్స్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట, రైట్? సో కానెక్సిటీ పోవాలి అంటే how we can make it connexity. So you see here overlapping of the surfaces. సో ఇది ఏంటి అంటే 0.1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ బై జాయిన్ సర్ఫేసెస్లో మనం అవ్వదు. సో వీ కెన్ యూస్ ద హీల్ ఆప్షన్. సో హీల్ ఆప్షన్లో ఐ నీడ్ టు సెలెక్ట్ దిస్ థింగ్ అండ్ be careful by using this. So select the elements and సో హీల్ ఆప్షన్ చేయాలి అంటే ఐ కెన్ యూస్ డిఫరెంట్. సో ఇలాగ చేసిన తర్వాత ఐ కెన్ యూస్ దిస్ యాజ్ మర్జింగ్ డిస్టెన్స్ విల్ బి సో 1.96 0.196 కదా. సో 0.2 ఇస్తాం. సో దెన్ ఐ కెన్ గెట్ ద ప్రివ్యూ హియర్. సో still gap still a gap of 0.109 mm. So 109 mm ఉందంట. సో if I make this 0.3 mm, so okay, 0.2 and will be my merging distance will be 0.109. So it okay. సో ఇక్కడ చూసారా మీరు డిస్టెన్స్ అనేది 0.1 కంటే తక్కువ ఉండాలి అని అడుగుతుంది. సో here I'm using 0.2 only. So tangent C. So okay. So 0.09.
ఇట్ ఈస్ యాడెడ్. సో ఇది యాడ్ అయిపోయింది చూడండి ఇప్పుడు. But it is showing two different elements, right? Two different elements కింద కనిపిస్తుంది. సో హియర్ ఇట్ ఈస్ హీల్ అనేది చూపిస్తుంది కదా. సో ఇప్పుడు మీరు హీల్ అని క్లిక్ చేస్తే మొత్తం సర్ఫేస్ అంతా క్లిక్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ గెట్ ద హీల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మొత్తం అంతా క్లిక్ అవుతుంది. సో లైక్ వైజ్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ healing option. So there you have the sweep options there, right? So because of that I'm going to delete all these geometrical set ని తీసేస్తాను. Again I'm going to use axis system. So create the point over here. So it is not on the plane, right? Coordinates lo మనం యూజ్ చేయాలి. So click on coordinates and click on OK here. So there by using the isometric view and fit in all option. So this is my orientation, and by using one such plane, that this plane. So by using that plane I can use the I can go with the position sketch and go with the sketch design. So here I'm using the arc here. So arc use system. So there I can make by using the arc. సో ఇలాగా క్లిక్ చేసిన తర్వాత I can go with the exit bench. సో హియర్ స్వీప్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో స్వీప్లో మనకి 4 different types of profiles ఉంటాయి. సో this is going to be surface with reference to the surface అని చెప్పేసి మనకి ఉంది కదా. సో హియర్ కర్వ్స్ అన్నమాట, కర్వ్స్ మీద ఉంటుంది. సో దెన్ we have another thing that is called the lines. సో లైన్స్ మీద ఉంటుంది ఇది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి సర్కిల్స్ మీద ఉంటుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి క్లోనిక్. సో 4 different types of sweep options are there with available in the which are available in our CATIA. So by using the surfaces with reference to the surfaces, so surface ని యూస్ చేసి మనం ఎలా చేయగలం. సో దేర్ వీ హ్యావ్ టు నీడ్ ఎ ప్రొఫైల్ అండ్ ఎ గైడ్ కర్వ్. సో గైడ్ కర్వ్ కావాలి, ప్రొఫైల్ కావాలి. సో ఇది నేను ఎక్స్ట్రాక్ట్ చేసేస్తే ఎక్స్ట్రాక్ట్ చేసేయచ్చు. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్, సో ఇది నేను ఏదో డైరెక్షన్లో ఎక్స్ట్రాక్ట్ ఇచ్చేస్తే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, రైట్. సో దానికి మళ్ళీ లెంత్ అండ్ లెంత్ ఇవన్నీ ఇవ్వాలి. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ లైక్ దిస్, సో ఐ కెన్ మేక్ ఇట్, రైట్. సో beyond that I can use this this face, and by using the position sketch to use see I can give the vertical direction and horizontal to be swap the positions. So swap the positions and clear it. Okay. So if click చేస్తే మనకి ఏమవుతుంది, సో పొజిషన్ ఇక్కడికి వస్తుంది. దెన్ I can give the guide curve over here. సో గైడ్ అనేది నేను ఇప్పుడు ఏం చేస్తానంటే I can use this type of thing. సో ఇలాగ ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేశాను. దెన్ I can exit from this. సో ఇలా ఎగ్జిట్ అయిపోయిన తర్వాత exit from this, and I can go with the sweep options. There I have the reference with the guide curve, right. So profile should be this one, right. Profile ఇది, and we have to guide is ఇది మనకి. So so you can click on the preview. There you can make the options. సో ఇక్కడ మనకి ఏదైతే ప్రొఫైల్ ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇలాగ వచ్చింది. సో ఇఫ్ యూ యూజ్ ద ఎక్స్ట్రాక్ట్ బుల్లెట్ ఓన్లీ మనకి ఈ సర్ఫేస్ స్ట్రైట్ గానే వస్తుంది. దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ మేకింగ్ సచ్ థింగ్స్ లైక్ bended elements మనకు కావాలి అంటే we can't do that, right. So by using the different elements, different profiles use చేసి sketches use చేసి you can make the guide with the reference with the surfaces, right. Surfaces with reference to surfaces అనే యూస్ చేసి మనం చేసుకోవచ్చు. అండ్ హియర్ ద రీలిమిటేషన్స్ ఇస్ దేర్. రీలిమిటేషన్స్ ని మనం క్లిక్ చేసి
we can create a point over here. So or else you can make this as my real limitation. So ఇక్కడికి నేను క్లిక్ చేసి I can use this as my real limitation. So అది starting point and ending point will be. So I can use this as my ending point. So ఇక్కడ క్లిక్ చేస్తాను and click on OK here. So there I can use సో ఇలాగ నాకు స్కెచ్ అనేది ఫామ్ రైట్. సో ఇక్కడ నేను ఇంకో పాయింట్ క్రియేట్ చేస్తాను చూడండి. హియర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పాయింట్. సో క్లిక్ ఆన్ ఓకే హియర్. సో దేర్ బై యూజింగ్ ద ప్రివ్యూ. సో ప్రివ్యూ క్లిక్ చేస్తే నాకు ఎక్కడ దాకా వచ్చింది. సో హియర్ ఇట్ ఈస్ గోయింగ్ విత్. సో ఇక్కడ నుండి మనకి స్టార్ట్ అవుతుంది. సో లైక్వైజ్ యూ కెన్ గివ్ ద పాయింట్స్ ఓవర్ హియర్. సో పాయింట్స్ ఇచ్చేసి మనం మనకి ఎంత వాటికి కావాలి అనేది మనం చూస్ చేసుకోవచ్చు రైట్. సో కర్వ్ ఎంతైనా ఉండని కానీ నాకు ఇంతవరకు కావాలి అనుకుంటే యూ కెన్ చూస్ బై యూజింగ్ రే లిమిటేషన్స్ ఆప్షన్స్. సో రే లిమిటేషన్స్ ఆప్షన్ యూస్ చేసి మనం క్లిక్ చేయొచ్చు రైట్. అండ్ దట్ ఈస్ అబౌట్ ద రిఫరెన్స్ విత్ సర్ఫేసెస్. అండ్ వీ హ్యావ్ ద టూ గైడ్ కర్వ్స్. సో ప్రొఫైల్ ఉండాలి అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద టూ గైడ్ కర్వ్స్ ఉంటే యూ కెన్ చూస్ బై యూజింగ్ దమ్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ కెన్ యూజ్ ది స్కెచ్. సో ఇంకో స్కెచ్ డ్రా చేస్తాను చూడండి. ఐ కెన్ యూజ్ ది స్కెచ్ అండ్ మేక్ ద రివర్స్ స్వాప్ ద పొజిషన్స్ అండ్ రివర్స్ హారిజంటల్. సో క్లిక్ ఆన్ ఓకే హియర్. There by using normal view. సో ఇలాగా పర్టికులర్ థింగ్ బట్టి నేను ఇస్తాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఈ రెండింటిని నేను కలుపుతాను చూడండి. దీస్ డిస్టెన్స్ ఓకే ఓకే ఓకే. పని చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్కెచ్ ఫైల్ డిలీట్ చేసేసి I can use the sketch file by using this thing. Can create like this. So when you use certain thing vertical. సో అక్కడ దాకా తీసుకొని వచ్చేద్దాం ఏం పర్లేదు. use the 16 as it then it is okay with that. So click on this and go with the position sketch కి వెళ్ళిపోతే మనం ఇక్కడ క్లిక్ చేయొచ్చు. యూ కెన్ గెట్ ద స్వీప్ రివర్స్ సారీ. సో యాజ్ ఇట్ గా ఉంది కాబట్టి మనకి ఓకే అండ్ క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఫ్రమ్ హియర్ ఇట్సెల్ఫ్ so get the line over here. సో ఇలా క్లిక్ చేయండి. దెన్ గివ్ ఇట్ యాజ్ దిస్ థింగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ కెన్ యూజ్ స్వీప్ ఆప్షన్. సో స్వీప్లో what I need to sweep here by using the two guide curves, right? So two guide curves లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రొఫైల్ I'm going to select this profile only. So first curve, this is the first curve and I'm using the second guide curve as this one. సో ఇది వస్తుందో లేదో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం యాంకర్ పాయింట్ అనేది ఇవ్వాలి. సో యాంకర్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి దిస్ వన్. సో యాంకర్ పాయింట్ 2 ఈస్ గోయింగ్ టు బి this one. So
ఇప్పుడు మనకి వస్తుందో లేదో చూద్దాం ముందు అసలు. సో అట్లీస్ట్ వన్ ట్విస్ట్ ఏరియా వుడ్ నాట్ బి ఫిల్డ్ అని వస్తుంది. సో దీన్ని బట్టి ఏంటి అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఏరియా మాత్రం మనకి ఫిల్ అవ్వటానికి ఛాన్స్ లేదు అనేసి వస్తుంది అన్నమాట. బికాస్ సో ఇక్కడ చూస్తే మీకు ట్విస్టింగ్ మూమెంట్స్ అనేవి ఎలా వస్తున్నాయి చూసారా. సో బై యూజింగ్ దిస్ యాజ్ యాంకర్ పాయింట్స్. సో యాంకర్ పాయింట్స్ ఇవి పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ లైక్ దిస్. సో ఇలాగ రాదన్నమాట. స్ప్లెయిన్ డెఫినేషన్ అనేది సెపరేట్గా ఉండాల్సి ఉంటుంది. సో స్ప్లెయిన్ ఈస్ గోయింగ్ టు బి దిస్ వన్. సో I get the preview well. So it is not going to be happening. So blend option అనేది మనకి is one guide has been relimitated. సో ఏదైనా ఒకటి రీలిమిటేషన్ యూజ్ చేయండి అనేసి అంటున్నాను. సో సో అగైన్ అన్చెక్ ఇట్. సో ఇది డిలీట్ చేసేయండి. సో బై యూజింగ్ అనదర్ plane over here. So you click on the position sketch and go for the swap of position option. Reverse horizontal. So click on OK here. So there by using another straight line. So straight line use చేసి నేను చేస్తాను చూడండి. So straight line click చేసా, then click on OK here. So these two by my two guide curves, right? So ఈ రెండు టూ గైడ్ కర్వ్స్ లాగా అనుకుంటాను. దాన్ని ఐ కెన్ యూస్ ద స్వీప్ ఆప్షన్. సో మనకి వస్తుందో లేదో చూద్దాం ఒకసారి. దీస్ టూ గైడ్ కర్వ్స్ అండ్ యాంకర్ పాయింట్ ఇట్ ఈస్ కంప్యూటెడ్, ఆల్రెడీ కంప్యూట్ చేసేసుకుంది ఇది. సో గెట్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో యూ కెన్ మేక్ ద గైడ్ ఓవర్ హియర్. సో గైడ్ అనేది మనకి ఇలా వచ్చింది. దెన్ వార్నింగ్ ఆల్సో ఈస్ దేర్, sweep or bend option. So one guide has been relimited. ఎందుకు అంటే it is going to be, so one is the more option and another is a less thing. So ఏంటి అంటే మనకి ఇదేమో లోపలికి ఉంది, సో ఇదేమో ఒక పొజిషన్లోకి వచ్చేస్తుంది. లైక్ వైజ్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ దిస్ గైడ్, సో ఈ గైడ్ని ఇంకొంచెం ఎక్స్ట్రా చేస్తాను. సో ఈ గైడ్ని డిలీట్ చేస్తాను. సో ఏంటంటే గైడ్ ఫైల్ని డిలీట్ చేసేసి, సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ సర్ఫేస్ ఇది తీసుకుంటా, దీన్ని తీసుకొని చూడండి ఈ సర్ఫేస్ని కొంచెం పెంచుతాను. సో 18 mm తీసుకుంటున్నాను దిస్ పొజిషన్. సో ఈ పొజిషన్లోకి వచ్చేసి నేను I can use this plane as my sketching object and click on OK here. Then you can click on this part. సో ఇలాగా ఒక లైన్ ఇండికేట్ చేస్తాను. అండ్ సో ఈ లైన్ని కూడా, ఈ స్కెచ్ కూడా ఈ లైన్ని కొంచెం పెంచుతాను. ఓకే, then I can go with the exit workbench. Then see here by using these two sketches, so two guide curves. So here by using the profile itself, profile click chesi guide curve 1 and guide curve 2. So ఈ two guide curves నేను ఆల్రెడీ 2 పాయింట్స్ యాంకర్ పాయింట్స్ అని క్లిక్ అయిపోయింది. దెన్ యూ కెన్ సీ హియర్. సో యాంకర్ పాయింట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ లైక్ దిస్. సో ఈ టూ గైడ్ కర్వ్స్ని బేస్ చేసుకొని మనకి పాయింట్స్ అనేవి క్రియేట్ అవుతుంది, రైట్. సో ఆల్స్ మీకు ఇంకా అర్థం కావాలి అంటే ఐ కెన్ యూస్ దిస్ ఇది డిలీట్ చేస్తా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ కెన్ యూస్ దిస్ స్కెచ్.
So there I can make this thing to be in a particular position. So in a particular thing వాటికి ఇస్తానికి ట్రై చేస్తాను నేను. సో will be horizontal measurement is going to be so horizontal measurement కాదు. సో స్ప్లేనే యూస్ చేస్తాం. సో స్ప్లేన్లోనే సో పాయింట్ని ఇలా క్లిక్ చేస్తాం. There I have to give this points up. సో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ని పర్టికులర్గా పాయింట్ పై క్లిక్ చేస్తాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి for instance by using this and this portion. So ఇదొక 18 ఇద్దాం. So 18 is going to be 18 and from here to this portion. So it will be 21. 21 ఇద్దాం అనుకుంటున్నాను. And it is needed to be horizontal. So the horizontal distance is going to be so 18. This thing. So it must be ఇలాగా ఒక కర్వ్ అనేది క్రియేట్ చేశాను. మళ్ళీ ఇంకో కర్వ్ కూడా సేమ్ అలాగే క్రియేట్ చేయాలి. చూడండి, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ యాజ్ మై కర్వ్ ఫస్ట్ వన్ అండ్ అగైన్ బై యూజింగ్ ద సెకండ్ థింగ్. సో మళ్ళీ క్లిక్ చేసి దెన్ ఐ కెన్ మేక్ ఇట్ యూజింగ్ దిస్ స్వాప్ ఆప్షన్. సో ఇదే మళ్ళీ క్లిక్ చేసి position sketch. There I can use the swap options and found the reverse vertical direction. Click on OK here. So here also I'm going to use same thing. So ఇక్కడ కూడా నేను ఒక 3 lines అనేవి క్లిక్ చేస్తాను. This as my thing and I can make it as isolate. సో ఇది రివర్స్ మిర్రర్ చేసుకున్నాను. సో ఆబ్జెక్ట్ని దీనికి మిర్రర్ చేస్తాం. దెన్ ఐ కెన్ మేక్ బై యూజింగ్ దిస్ వన్. సో ఆ తర్వాత దీన్ని డిలీట్ చేసేస్తాను. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో హియర్ అండ్ నాకు 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్లియర్ అయిపోయింది. సో దెన్ ఐ కెన్ యూస్ ద స్వీప్ ఆప్షన్ ఓవర్ హియర్. సో స్వీప్ ఆప్షన్లో ప్రొఫైల్ ఈస్ గోయింగ్ టు బి దిస్ అండ్ guide one. This will be my guide, right? So guide. So is it okay with that? మనం చూద్దాం ఒకసారి వస్తుందా లేదా. సో ఇప్పుడు చూసారా మీరు గైడ్ అనేది ఎలా ఫామ్ అయిందో. సో విత్ దీస్ 2 గైడ్స్, సో 2 గైడ్స్ని బేస్ చేసుకొని మనకి గైడ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనకి ఇది ఓవర్ ద లెంత్ వెళ్ళిపోతుంది కాబట్టి బై యూజింగ్ ఓన్లీ వన్ గైడ్ ఈస్ గోయింగ్ టు బి మేకింగ్. సో మనకి రీలిమిటేషన్ అదే ఏర్పడుతుంది అనమాట. ఇఫ్ ఐఎమ్ యూజింగ్ సమ్ ఆఫ్ ది రీలిమిటేషన్, సో రీలిమిటేషన్ ఒకటి నేను క్రియేట్ చేసుకున్నాను, దెన్ ఐ కెన్ మేక్ ఇట్. సో యాంకర్ పాయింట్స్ మార్చినా కానీ మీరు యూ కెన్ మేక్ దిస్. సో పాయింట్ డైరెక్షన్.
సో కంప్యూట్ తీసేసి యూ కెన్ క్రియేట్ పాయింట్ ఓవర్ హ్యార్, ఆల్సో యూ కెన్ మేక్ ద యాంకర్ పాయింట్ నాకు ఏది కావాలి అని మీరు ఇచ్చుకుంటే బై యూసింగ్ దెన్ ఆల్సో యూ కెన్ మేక్ ఇట్ రైట్. సో ఇలాగా మనం సర్ఫేస్ ఫోర్ గైడ్ టూ గైడ్ కర్వ్స్ మనం చేయొచ్చు. అండ్ పుల్ ఇన్ డైరెక్షన్. సో పుల్ ఇన్ డైరెక్షన్లో కావాల్సింది ఏంటంటే we have the sketch కావాలి మనకి, అండ్ గైడ్ కర్వ్ కావాలి, డైరెక్షన్ వాట్ విల్ బి ద డైరెక్షన్ ఈజ్ నీడెడ్ టు డూ. సో ఏ డైరెక్షన్లో మనకు కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకొని మనం ఇవ్వచ్చు. సో ఇట్ ఈస్ ఓకే. సో ఈజ్ ఇట్ ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? వాయిస్ వినిపించలేదు. ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఐ కెన్ యూస్ దిస్ పుల్లింగ్ డైరెక్షన్ ఓవర్ హియర్. సో ప్రొఫైల్ క్లిక్ చేస్తాను అండ్ ఐ కెన్ యూస్ ద గైడ్ కర్వ్ ఓవర్ హియర్. గైడ్ కర్వ్ యూస్ చేసి ఐ కెన్ గివ్ ద డైరెక్షన్ టు బి ఇన్ ద ఎక్స్ డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్లో నాకు కావాలి అని చెప్తాను. దేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆస్క్ సో వాట్ డైరెక్షన్ ఇట్ ఈస్ నీడెడ్. సో ఎట్లాగా కావాలి అని అంటుంది. సో ఇఫ్ ఐ గెట్ దిస్, సో ఇలాగ క్లిక్ చేస్తే నాకు ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లోకి వస్తుంది అనమాట. ఇఫ్ ఐ నీడ్ యాంగిల్ ఓవర్, సో యాంగిల్ క్లిక్ చేస్తాను చూడండి, యాంగిల్ 45 ఇచ్చాను అనుకోండి. దెన్ ఐ కెన్ మేక్ ఫ్రమ్ హియర్, ఈ పొజిషన్ నుండి నాకు 45 degreesలోకి కనెక్ట్ అవుతుంది అనమాట పుల్లింగ్ డైరెక్షన్ అనేది. సో ఎక్స్ డైరెక్షన్లో కావాలి అన్నాను కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసి సో ప్రివ్యూ క్లిక్ చేశాను అనుకోండి. సో వాట్ విల్ బి మేకింగ్, సో మనకు మళ్ళీ ఎట్లా అవుతుంది, చూసారుగా. నేను మళ్ళీ ఇది క్లిక్ చేసి మళ్ళీ ప్రివ్యూ అంటే ఇది క్లిక్ చేసి మళ్ళీ ప్రివ్యూ క్లిక్ చేస్తే ఏమవుతుంది, సో ద డైరెక్షన్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్ రైట్. సో ఆర్ ఆల్సో యూ కెన్ సెలెక్ట్ ద యాంగులర్ సెక్టర్. సో ఇది క్లిక్ చేసినా కానీ మనకి అవుతుంది చూడండి. థర్డ్ది క్లిక్ చేసి నేను అన్నానంటే మళ్ళీ ఇట్లా వస్తుంది. సో దెన్ లైక్ దిస్ ఐ కెన్ మేక్ ఇట్ రైట్. సో ప్రివ్యూ కొట్టి ఇట్లా కొట్టానంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఆర్ ఆల్సో యూ కెన్ గివ్ ద యాంగిల్ ఓవర్ హియర్. సో 90 degrees కొట్టాను అనుకోండి. దెన్ యూ కెన్ సీ హియర్. సో 90 degreesలో మనకి బై యూజింగ్ ద ప్రొఫైల్. సో ప్రొఫైల్ అనేది మనకి ఇక్కడే ఉంటుంది, బట్ వాట్ వీ నీడ్ అనేది మనకి ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లోకి వస్తుంది అనమాట. రీలిమిటేషన్ ఆల్రెడీ మీకు తెలుసు. రీలిమిటేషన్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ బిట్వీన్ వన్ థింగ్ టు అనదర్ థింగ్. సో ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి మనకు కావాలి అనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ద రీలిమిటేషన్ థింగ్. ఓకే. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఓవర్ ద 2 elements, సో 2 elements మధ్యన మనకి కావాలి అనుకుంటే యూ కెన్ మేక్ ఇట్. ఇఫ్ యూ సీ హియర్ బై యూజింగ్ దీస్ 2 elements ఓన్లీ ఐ కెన్ మేక్ ఇట్. సో 2 elements యూస్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ఎలిమెంట్ అండ్ దిస్ ఎలిమెంట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఎలిమెంట్ని బేస్ చేసుకొని వస్తుంది చూడండి. సో దేర్ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో ఈ 2 ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని మనకి లైన్ అనేది ఫామ్ అయింది. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తానంటే లిమిట్ 2 అనేది 0 చేసాను, అంటే లిమిట్ లెంత్ 1 అనేది 0 చేసాను అనుకోండి. ఇఫ్ యూ గోనా సీ హియర్ దిస్ ఈస్ బిట్వీన్ ఓన్లీ ద 2 elements. సో 2 elements మధ్యనే ఫామ్ అవుతుంది రైట్. సో ఇక్కడ వార్నింగ్ అనేది ఎర్రర్ వస్తుంది, బికాస్ ఈ లెంత్ పార్ట్ అండ్ ఈ లెంత్ పార్ట్ సెపరేట్గా ఉన్నాయి. సో దానివల్ల మీకు ఎలిమెంట్స్ అనేవి ఫామ్ అవ్వట్లేదు అని చెప్తుంది అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ కోసం మాత్రం చెప్తున్నా కాబట్టి ఇట్ ఈస్ నాట్ కన్సిడరబుల్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఏరియా ఆఫ్ దిస్ ఏరియా ఆఫ్ ద లెంత్ అండ్ దిస్ ఏరియా ఆఫ్ ద లెంత్ ఈస్ గోయింగ్ టు బి యాడ్. సో ఇవి వన్ గైడ్ హ్యాస్ బీన్ రీలిమిటెడ్ అని వస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి రీలిమిటేషన్ అనేది క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనకి ఫామ్ అవుతున్నప్పుడు సో
అలాగా అలాగా రావడానికి కుదరట్లేదు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ లైక్ దిస్, రైట్? సో అలాగా మనకి వస్తుంది అనమాట. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇప్పుడు నేను ఒక 2 లైన్స్ అనేవి, సో ఈ 2 లైన్సే కాకుండా వేరే లైన్స్ తీసుకొని చెప్తాను చూడండి. సో ఐ నీడ్ టు డిలీట్ ఆల్ ది స్కెచెస్. సో ఈ స్కెచెస్ డిలీట్ చేసేస్తాను. So by using the XY plane only, XY plane click చేసి then I can make swap options and reverse vertical direction. Click on look here. So there I can make a line over here. So ఇక్కడ ఒక లైన్ క్రియేట్ చేస్తాను చూడండి. సో ఇఫ్ ఐ సార్ మళ్ళీ ఇంకో స్కెచ్ తీసుకున్నారు ఎందుకు సార్ అనేసి అడిగితే, నేను ఇప్పుడు మళ్ళీ దీంట్లోనే ఇంకో లైన్ తీసుకున్నాను అనుకోండి. సో దీంట్లోనే ఇంకొక లైన్ తీసుకొని ఇంకొక లైన్ అనేది డ్రా చేశాను అనుకోండి. సో ఇఫ్ ఐ మేక్ దిస్ లైన్ టు బి లైక్ దిస్. సో ఇప్పుడు ఈ లైన్ని డ్రా చేశాను. దెన్ go for the exit workbench. So exit workbench కి వెళ్ళేసి click on this thing and if I get to select one guide curve, it is clicking the double. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తున్నాం బికాస్ దిస్ ఈస్ ఓన్లీ విత్ ఇన్ ద స్కెచ్ 10. స్కెచ్ 10లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ లైక్ దిస్. సో స్కెచ్ 10లో ఉన్న ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేయండి అండ్ గో ఫర్ అనదర్ స్కెచ్. సో ఇంకో స్కెచ్లోకి మీరు వెళ్ళాలన్నమాట. బిఫోర్ గోయింగ్ టు ది ఎంటర్ స్కెచ్, క్లిక్ ఆన్ దిస్ ప్లేన్ అండ్ give the position of the sketch. So I'm going to click on work. So here I'm going to use ఒక లెంత్ పార్ట్. సో ఇలాగా నేను ఒక లెంత్ పార్ట్ అనేది తీసుకున్నాను. సో యాంగులర్గా తీసుకున్నాను. సో ఇఫ్ ఐ యూస్ దీస్ టూ యాజ్ మై సర్ఫేసెస్. సో ఇది లైన్ టైప్ కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైన్ ఓన్లీ. సో కర్వ్డ్ సర్ఫేసెస్ అనేవి రావు అనమాట. ఓకే, సో కర్వ్ సర్ఫేసెస్ అనేవి రావు. ఇదేంటి ప్రొఫైల్ టైప్లో. సో ఇది సర్ఫేస్ డెఫినిషన్. సర్ఫేస్ ఏ ప్రకారం మనకు కావాలి. సో బై యూజింగ్ ద గైడ్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది సర్ఫేస్ అనేది, రైట్? సో అండ్ బై యూజింగ్ ద లైన్స్ని బేస్ చేసుకొని మనం ఎలాగ ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ లైన్ క్లిక్ చేసి ఈ లైన్ క్లిక్ చేశాను అనుకోండి. then 2 lines are going to be created and if you give the one line to be 20 mm. సో ప్రివ్యూ కొడతాను చూడండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ లైక్ దిస్. సో ఇది కూడా ఎలా ఎందుకు వచ్చింది. సో వన్ గైడ్ హ్యాస్ బీన్ రీలిమిటెడ్ అని వస్తుంది. సో వన్ గైడ్ అనేది రీలిమిటెడ్ అయింది. సో బికాస్ ఆఫ్ ద థింగ్ దట్ ఈస్ స్ట్రైట్గా ఉంది కదా ఇది. సో ఇదేమో వంకరగా ఉంది. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రీలిమిటెడ్ లైక్ దిస్. సో ఫిల్టర్ సో అందుకనే అలా వస్తుంది అనమాట. ఇఫ్ ఐ అన్చెక్ దిస్ అండ్ అగైన్ గో విత్ ద sketch positioning. So if I give this part and this is my second thing, so how it will be added. So again it is going to be like this. So ఇప్పుడు ఏం చేస్తాను ఇంకొకసారి చెక్ చేద్దాం. సో ఇది and then this opening to have it. సో ఓకే చూడండి ఇప్పుడు ఏమైంది అంటే నేను ఇచ్చిన దాన్ని బట్టి నాకు ఫామ్ అవుతుంది కదా చూడండి ఇక్కడ. సో ఇప్పుడు కూడా మనకి రీలిమిటేషన్ ద్వారా మనకి ఇది అనేది రావట్లేదు అని చెప్తుంది. బట్ యూ కెన్ హ్యావ్ దిస్ బై యూజింగ్ దిస్ ఇస్ 0. సో 0 చేసేసారు అనుకోండి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు మీరు చూస్తే సో ఎక్కడో బ్లెండ్ అనేది మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. సో హియర్ ఇట్ ఈస్ ఎక్స్ట్రా ఎలిమెంట్ అనేది మనకి ఉంది. సో బికాస్ ఆఫ్ దిస్
సో మనకి పాయింట్ టు పాయింట్ క్రియేట్ అవుతుంది అనమాట, రైట్ రైట్. సో ఇలాగ మనకి వస్తుంది. సో ఇఫ్ యూ సెలెక్ట్ ద రీలిమిటేషన్ సెలెక్ట్ చేసి యూ కెన్ మేక్ ద పాయింట్ ఓవర్ దేర్. సో పాయింట్ కానీ క్రియేట్ మిడ్ పాయింట్ దగ్గర క్రియేట్ చేస్తే క్లిక్ అవుతుంది. యూ కెన్ సెలెక్ట్ ఓవర్ దేర్. సో if I need to make the relimitation over this point, so దీన్ని కూడా క్లిక్ చేయొచ్చు. The tripolant operations click on the observing is impossible because the input bodies does not intersect each other. So there is a error over here. సో రీలిమిటేషన్ పాయింట్స్ అనేవి తీసేయండి. సో ఇక్కడ సర్ఫేసెస్ లో ఏంటి అంటే మనకి డిఫరెంట్ బాడీస్ అనేవి డిఫరెంట్ టైప్స్ గా మనకి క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ లో మనకి ఇలాగ ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద లైన్ వీఆర్ టేకెన్ ఈజ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్. సో ఈ పాయింట్ కి డిఫరెన్స్ వస్తే మీకు అర్థమవుతుంది. హియర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఫార్మోస్ట్ థింగ్. సో దానివల్ల మనకేమవుతుందంటే సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఫ్రమ్ దిస్. సో ఈ సర్ఫేస్ నుండి అవ్వట్లేదు అనమాట. సో ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో దేర్ I can make by using the starting point value 0. -2 వచ్చేసి on the preview. So there I can make management of ఎక్కడి దాకా కావాలి అనేది నేను కూడా ఇవ్వచ్చు, రైట్. సో వాల్యూ అనేది మనం ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ చేయాలి, రైట్. సో ఇక్కడ చేంజ్ చేసుకుంటే యూ కెన్ మేక్ ఇట్. సో ఇక్కడ నేను 20 ఇచ్చాను అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ టు ఇంక్రీజ్ ద ఓవర్ లెంత్. సో ఎంతైతే లెంత్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇట్లా వస్తుంది. ఇఫ్ ఐ యూస్ దిస్ యాజ్ 0 అండ్ దిస్ యాజ్ మై 20. సో ఇది 20 చేస్తే మనకి అదర్ సైడ్ ఆఫ్ ద సో ఇట్ సైడ్ వస్తుంది, రైట్. సో మీకు కనిపించింది కదా. సో ఇట్లాగా వస్తుంది అన్నమాట, రైట్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ విత్ ద టూ లిమిటేషన్స్ అండ్ there is a limitations and mid element. So limitations and mid element అంటే లిమిట్ అండ్ మిడ్ ఎలిమెంట్ అంటే ఒక లిమిట్ ఇచ్చి మళ్ళీ మిడ్ లో ఒకటి ఇస్తే మనకి ఇంకొకలాగా ఫామ్ అవుతుంది. ఇఫ్ యూ సీ హియర్ మళ్ళీ ఏం చేస్తారంటే డిలీట్ దిస్. సో స్వీప్ ఆప్షన్ డిలీట్ చేసేస్తాను. అదేమని వచ్చేసి స్కెచ్ ఫైల్లో వెళ్దాం. స్కెచ్ ఫైల్లో దిస్ ఈస్ going to be into this portion. So ఇది ఎంత ఉండాలి? సో దిస్ మస్ట్ బి 0, రైట్. సో ఇది 0 వచ్చేస్తాను. ఓకే, రైట్. సో ఇలా ఇచ్చిన తర్వాత I can go with the exit workbench. సో మళ్ళీ సో వన్ ఆఫ్ ది థింగ్ ఈజ్ మిడ్ పాయింట్. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. సో లిమిట్, సో దిస్ ఈస్ ద లిమిట్ ఓవర్ హియర్. సో ఇది లిమిట్ అండ్ దిస్ ఈస్ ద మిడ్ పాయింట్. సో ఇది మిడ్ పాయింట్ అనుకోండి. సో దెన్ గివ్ ద ప్రివ్యూ వాల్యూ హియర్. సో బై యూజింగ్ ద గైడ్ని బేస్ చేసుకొని మనకి ఏమవుతుంది అంటే మనకి ఫామ్ అవుతుంది అన్నమాట, రైట్.
సో ఇప్పుడు నేను మిడ్ పాయింట్ దగ్గర నుండి లెంత్ ఎంత కావాలో అంత ఇచ్చుకోవచ్చు. నేను ఇటు ఇవ్వాలంటే ఇవ్వడానికి ఉండదన్నమాట. సో ఇప్పుడు మిడ్ పాయింట్ నుండి నాకు సో ఇఫ్ ఐ యూజింగ్ మిడ్ పాయింట్ అనేది నేను ఇది క్లిక్ చేశాను. ఫస్ట్ గైడ్ కర్వ్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్ అండ్ సెకండ్ గైడ్ కర్వ్ ఈజ్ గోయింగ్ టు బి దిస్ వన్. సో ఇది క్లిక్ చేసిన తర్వాత దెన్ ఐ కెన్ గివ్ ద మిడ్ పాయింట్ ఓవర్ హియర్. సో ఇలా ఇచ్చేస్తే నాకు మిడ్ పాయింట్ అనేది క్రియేట్ అయింది కదా. దెన్ ఐ కెన్ యూస్ సో ఈ లెంత్ ఎంత అయితే ఉందో ఈ లెంత్ ని బేస్ చేసుకొని మనకి ఇటువైపు ఉన్న లెంత్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. రైట్. సో ఎడ్జ్ అనేది ఇది. సో ఒక ఎడ్జ్ మాత్రం ఫామ్ అవుతుంది అండ్ సెకండ్ ఎడ్జ్ ఈస్ గోయింగ్ టు బి అవర్ మిడ్ పాయింట్ అండ్ బేస్డ్ ఆన్ ద డీవియేషన్. సో దేన్ని బేస్ చేసుకొని అయితే మనకి లైన్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనకి సో ఈ లైన్ బేస్ చేసుకొని మనకి ఈ పొజిషనింగ్ అనేది వస్తుంది. రైట్. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందో అక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది. సో ఫ్రమ్ హియర్ టు వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఓవర్ హియర్ టు హియర్. సో ఇక్కడ నుండి ఇక్కడికి అంతే డిస్టెన్స్ వస్తుంది. రైట్. సో దట్ ఈస్ ద లిమిటేషన్స్ అండ్ the midpoint and if you see here the guide curve and the reference surface. సో గైడ్ కర్వ్ అండ్ రిఫరెన్స్ సర్ఫేసెస్ అని ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ కెన్ డిలీట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ స్కెచెస్ రెండింటిని డిలీట్ చేసేస్తా. డిలీటింగ్ దిస్ స్కెచెస్ ఓవర్ హియర్. స్కెచెస్ డిలీట్ చేసేసి దీన్ని కూడా డిలీట్ చేసేది. ఓకే. ఆన్ ద దిస్ థింగ్. సో if I choose to make one of the plane, so ilaga oka plane తీసుకొని there I can make a sketch over this. సో ఈ sketch సో దీంట్లో ఒక plane తీసుకుంటాం. సో like this I can make a profile. ఒక profile ని క్రియేట్ చేశాను. then another thing that is this portion. So మళ్ళీ ఒకసారి క్లిక్ చేద్దాం. సో వాట్ ఈస్ దిస్ వాల్యూ. సో దిస్ వాల్యూ ఈస్ గోయింగ్ టు బి 7 ఇచ్చాను రేడియస్ అనేది. గో ఫర్ ద ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ప్లేన్ తీసుకుంటున్నాను అండ్ ఓవర్ దిస్ ప్లేన్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బి 10 mm. సో 10 mm లో ఒక ప్లేన్ తీసుకుంటున్నాను. దెన్ become another tool, become look here. So select this plane and go for the sketch portion. Sketch portion లోకి వెళ్ళి swap the options and not swap the options. Reverse vertical direction, reverse this thing. So it is okay. Then click on this. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక లైన్ని ఇక్కడ నుండి ఈ పొజిషన్ వరకు డ్రా చేస్తాను. దెన్ క్లిక్ ఆన్ ద ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఇప్పుడు నాకు ఒక 10 mm డిస్టెన్స్లో ఈ లైన్ అనేది క్రియేట్ అయింది అండ్ దిస్ ఇస్ ద వన్ సర్ఫేస్ ఇస్ దేర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బై యూజింగ్ ద స్వీప్ ఆప్షన్ విత్ రిఫరెన్స్ సర్ఫేసెస్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గైడ్ కర్వ్. సో గైడ్ కర్వ్ ఈస్ గోయింగ్ టు బి దిస్ వన్. సో అండ్ ద రిఫరెన్స్ సర్ఫేస్. సో రిఫరెన్స్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. సో రిఫరెన్స్ సర్ఫేస్ ఇస్ గోయింగ్ టు బి దిస్ వన్. సో సారీ మళ్ళీ చూడండి. ఇప్పుడు గైడ్ కర్వ్ ఈస్ గోయింగ్ టు బి దిస్ వన్. So and the reference surface is going to be this thing. So click on okay. So ఇప్పుడు మనకి ఇలా ఫామ్ అయింది. If the reference surface is going to be this thing, so
condition on this guide curve. Guide curve is this and the different surfaces. This plain thing. So ఇప్పుడు చూడండి మీకు ఎలా వచ్చింది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్ రైట్. సో ఇలాగ వచ్చింది. సో యాంగిల్ ఇచ్చామనుకోండి, యాంగిల్ ఈస్ గోయింగ్ టు బి 45 ఇచ్చాను నేను. సైడ్ నుండి మనకి ఎంత కావాలో ఆ యాంగిల్లోకి నాకు ఫామ్ అవుతుంది బై యూసింగ్ దిస్ గైడ్ కర్. సో ఈ గైడ్ కర్ని బేస్ చేసుకొని నాకు యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది రైట్. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తే నాకు ఏమవుతుంది, సో ఈ పొజిషన్లో రాలేదు నాకు. సో ఏదైతే గైడ్ ఇచ్చానో ఆ గైడ్ని బేస్ చేసుకొని నాకు యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది రైట్. సో ఇఫ్ ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ మై గైడ్ కర్. సో దీన్ని ఏం చేస్తానంటే దీన్ని నా గైడ్ కర్ కింద కన్వర్ట్ చేస్తాను. స్కెచ్ 13 and absolute axis is going to be, so axis ఏంటి, సో దిస్ ఈస్ axis. సో ఇప్పుడు మళ్ళీ స్కెచ్ దీన్ని ఏం చేస్తానంటే ఈ స్కెచ్ తీసుకుంటాను. సో బై యూజింగ్ ఇలాగ నేను ప్లేన్ క్రియేట్ చేస్తే నాకేమైంది, సో బేస్డ్ ఆన్ దిస్ థింగ్, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ రైట్. సో ఇలాగ మనకి క్రియేట్ అయింది. ఇఫ్ ఐ యూస్ 45, సో మళ్ళీ చూడండి 45 ఇచ్చాను. సో దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో బికాస్ మనకి ఈ బేస్డ్ ఆన్ ద గైడ్ కర్వ్, సో గైడ్ కర్వ్ని బేస్ చేసుకొని మనకి క్రియేట్ అవుతుంది రైట్. గైడ్ కర్వ్ని బేస్ చేసుకొని మనకి వస్తుంది. సో మనకి స్ప్లెయిన్ ఏదైతే ఉందో స్ప్లెయిన్ని బేస్ చేసుకొని మనకి యాంగిల్ అనేది ట్విస్ట్ అవుతుంది. సో ఇఫ్ ద యాంగిల్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్, సో ఇప్పుడు నాకు వేరే యాంగిల్లో కావాలి అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇక్కడ ఇంకొకటి ఉంది. సో ఈ స్వీప్ ఆప్షన్ డిలీట్ చేసేయండి. క్లోజ్ ఇట్. Here to select the guide curve is this and the reference surface. So reference surface ఏంటంటే, సో this is my reference surface. So reference surface అది, and we have to give this as my thing. సో ఇది క్లిక్ చేశాను, sketch 13 అనేది. I click on the preview here. So preview ఏమైంది, so this will be my preview profile. సో బికాస్ ఆఫ్ దిట్ మనకి ఈ సర్ఫేస్ కంటే ఈ సర్ఫేస్ అనేది ఎక్స్క్లూడ్ అయిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ సర్టెన్ ఎలిమెంట్స్. సో ఇది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో, ఎక్కడైతే డివేట్ అయిపోయి వెళ్ళిపోతుందో దాని దగ్గర నుండి మనకి చూపించట్లేదు. సో ఇట్ ఈస్ నాట్. సో ఇక్కడ మళ్ళీ ఒక 20 ఇచ్చాను. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి నాకు ఇట్ సైడ్ నుండి కూడా క్రియేట్ అయింది. ఓకే, లైక్ దట్. సో ఇప్పుడు నేను ఈ యాంగులర్ సెక్షన్ అనేది మార్చాను. దెన్ గెట్ ద యాంగులర్ సెక్షన్ చేంజ్ అండ్ సో ఇది అవ్వట్లేదు అనమాట. సో ఇందాక మనకి ఒక లైన్ ఆఫ్ సెక్షన్ అనేది ఫామ్ అయింది కదా, లైక్ వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ లైక్ దిస్. సో అది కూడా మనకి అలాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లైన్ని డిలీట్ చేస్తా, ఈ స్కెచ్ డిలీట్ చేసి by using this plane. సో ఇప్పుడు నేను ఒక స్కెచ్ డ్రా చేస్తాను చూడండి. స్వాప్ ద పొజిషన్స్ అండ్ వర్టికల్ వై డైరెక్షన్. సో క్లిక్ ఆన్ ఇట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఇలా వర్టికల్గా నేను ఒక లైన్ డ్రా చేస్తాను. దాన్ని క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ స్వీప్ పొజిషన్స్. సో గైడ్ కర్వ్ అనేది మళ్ళీ ఇది అండ్ రిఫరెన్స్ సర్ఫేస్ is going to be like this. So reference surface and everything. So and the plane is going to be this one. So ఇప్పుడు క్రియేట్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ లైక్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్. సో ఇది మనకి ఎలాగ ఫామ్ అయింది, సో ఇక్కడ చూడండి. Because
వాట్ టు ఈ సెలెక్టెడ్. సో ఇది మనం సర్ఫేస్ అనేది ఏది సెలెక్ట్ చేసుకున్నాం దాన్ని బేస్ చేసుకొని వస్తుంది. ఇఫ్ ఐ గివ్ ఎనదర్ సర్ఫేస్, సో ఇంకో సర్ఫేస్ ఏముంది, XY ప్లేన్ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, సారీ, సో దిస్ వన్ ఈ ప్లేన్ కదా, సారీ, XZ. సో XZ ప్లేన్ తీసుకుంటున్నాను. దెన్ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్. ఇప్పుడు ఇంకో ప్లేన్ తీసుకున్నాను. ఇస్ ఇట్ హ్యాపెన్? అవ్వట్లేదు. సో ఇప్పుడు చూడండి, ఇది గైడ్ కార్ అండ్ రిఫరెన్స్ సర్ఫేస్ ఇది వచ్చేసాను. క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో ఇలాగ మనకి యాంగిల్ అనేది వచ్చేసింది. దెన్ ఐ కెన్ మేక్ ద ప్రీవియస్ దిస్ థింగ్ టు బి లైక్ దిస్. సో ఇలాగ క్లిక్ చేస్తే ఏమవుతుంది, దెన్ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో క్లిక్ అవ్వట్లేదు. దెన్ వార్నింగ్ ఏదో పద్దాకలు వస్తుంది. If I want to make a with the reference to the surface, సో విత్ రెఫరెన్స్ టు ద సర్ఫేస్ అనే ఒక ఆప్షన్ యూస్ చేసినా కానీ మనకి ఏమవుతుందంటే, యూజింగ్ ద గైడ్ కర్వ్ అండ్ వన్ ఆఫ్ ది సర్ఫేస్, సో ఏదో ఒక సర్ఫేస్ బేస్ చేసుకొని మనకి గైడ్ అనేది ఫామ్ అవుతుంది. రైట్, గైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇఫ్ ఐ గెట్ ద యాంగిల్ ఓవర్ హియర్, సో యాంగిల్ని మనం క్లిక్ చేస్తే 30 యాంగిల్ ఇచ్చాను దాన్ని. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ గైడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. సో ఇలాగ 30 degrees యాంగిల్తో మనకి టర్న్ అవుతుంది. బట్ హియర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విత్ ద రిఫరెన్స్ కర్వ్, సో ఇన్ దిస్ రిఫరెన్స్ కర్వ్ సెల్ఫ్ we can use the guide curve and the reference curve also. So reference curve on basis for మనకి గైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫర్ దట్ using this plane, and also by using this plane then make this like this, and give the value over here. Okay, and using this ఇంకా లైన్ తీసుకోవాలి. రైట్, the reference to the curve. So what is that curve? So curve is select చేసాను అండ్ reference curve. సో ఇది రిఫరెన్స్ కర్వ్ అని సెలెక్ట్ చేశాను. give a value here. సో ఇప్పుడు మనం చూస్తే ఏమవుతుందంటే the line is going to be like this. సో మనం ఏ రిఫరెన్స్ బేస్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని మనకి ఫామ్ కర్వేచర్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాగా మనకి క్రియేట్ అవుతుంది. And one more thing is with the tangential surfaces. So
by using this the tangential surfaces. సో టాంజెన్షియల్ సర్ఫేసెస్ అంటే ఇప్పుడు ఒక గైడ్ కర్వ్ ఇచ్చేసి దెన్ యూ కెన్ మేక్ ద టాంజెన్సీ. సో ది టాంజెన్సీ దిస్ ఇస్ సో ఇప్పుడు చూడండి మళ్ళీ by using this YZ line. సో ఇప్పుడు ఏంటంటే ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఒక సర్కిల్ డ్రా చేసి ఐ కెన్ ఎక్స్ట్రూడ్ దిస్. సో ఎక్స్ట్రూడ్ చేసేస్తాను దీన్ని. సో ఇలా ఎక్స్ట్రూడ్ చేసా. క్లిక్ ఆన్ ద ప్రివ్యూ వాల్యూ. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత దేర్ ఐ కెన్ మేక్ బై యూజింగ్ దిస్ డౌన్ డైరెక్షన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకొక లైన్ తీసుకు సో ఆఫ్ ద పోర్షన్స్ అండ్ రివర్స్ వర్టికల్ డైరెక్షన్. క్లిక్ ఆన్ ఓకే హియర్. సో ఇక్కడ ఒక లైన్ని డ్రా చేస్తాను. రైట్, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసిన తర్వాత దెన్ ఐ కెన్ మేక్ ఎక్స్ట్రూడ్ ఓవర్. సో స్వీప్ ఆప్షన్లో మనకి విత్ ద టాంజెన్సీ సర్ఫేస్ అని ఉంటుంది. సో గైడ్ కర్వ్. సో గైడ్ కర్వ్ ఈస్ గోయింగ్ టు బి this one and the tangential surface. So this is the tangential surface. So get the preview here. So preview click చేస్తే మనకి ఏమవుతుంది, టాంజెన్సీ క్లిక్ అవుతుంది. సో there is two options. సో రెండు ఆప్షన్స్ చూపిస్తుంది, ఇలా ఫామ్ చేయాలా అయితే డౌన్ సైడ్ మనకు ఫామ్ చేయాలా అని అడుగుతుంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ విండో, సో ఇలాగ మనకి ఫామ్ అవుతుంది. గెట్ ద ప్రివ్యూ. క్లిక్ ఓకే చేస్తే మనకి ఇలాగా టాంజెన్షియల్గా మనకి లైన్ అనేది ఫామ్ అవుతుంది. రైట్. సో ఇంకొకటి ఏంటి, విత్ ద డ్రాఫ్టింగ్ డైరెక్షన్. సో డ్రాఫ్టింగ్ డైరెక్షన్ మీన్స్ డ్రాఫ్ట్ డైరెక్షన్ ఏంటి అంటే if I want to make the surface, సో ఇదే సర్ఫేస్ ని నేను డ్రాఫ్ట్ చేయాలనుకుంటున్నా. దెన్ డ్రాఫ్టింగ్ డైరెక్షన్ ఈజ్ టు బి గివెన్. సో డ్రాఫ్టింగ్ డైరెక్షన్ ఇది ఇచ్చాను. సో దెన్ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో ప్రివ్యూ క్లిక్ చేసి సో వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి 30. సో 30 ఇచ్చాను. దెన్ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ హియర్. సో లెంత్ ఇంక్రీజ్ చేయండి ఒకసారి. సో ఇప్పుడు చూసారా మీరు. సో డ్రాఫ్టింగ్ డైరెక్షన్ అనేది చేంజ్ చేద్దాం. డైరెక్షన్ ఇచ్చి డ్రాఫ్టింగ్ డైరెక్షన్. సో ఐ కెన్ view select the draft curve. సో ఇది డ్రాఫ్ట్ కర్వ్ అనుకుంటున్నాను. దెన్ డ్రాఫ్టింగ్ డైరెక్షన్ ఈజ్ గోయింగ్ టు బి సో జెడ్ డైరెక్షన్. సో జెడ్ డైరెక్షన్లో డ్రాఫ్టింగ్ కర్వ్ అనేది ఇచ్చాను. దెన్ we can give the direction over here. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కెన్ క్లిక్ ఆన్ ప్రివ్యూ. సో ఇట్లా వస్తుంది మనకి, ఇట్లా వస్తుంది. సో ఐ కెన్ యూస్ దిస్. సో ఇట్లాగా నేను క్లిక్ చేస్తాను. ఐ కెన్ గివ్ 20. సో 20 degrees నేను ఇచ్చాను అంటే ఐ కెన్ మేక్ లైక్ దిస్. సో ఇలాగా నాకు బాడీ అనేది ఫామ్ అయింది. రైట్. సో ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా నాకు కావాలి అనుకుంటే ఐ కెన్ మేక్ ఇట్. సో సెకండ్ సైడ్లో నాకు కావాలనుకుంటే ఐ కెన్ గివ్ ద 20. సో 20 ఇచ్చాను. దెన్ యూ కెన్ సీ హియర్ ఓవర్ హియర్. సో మనకి లోపల నుండి క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, సో ఇప్పుడు నేను హైడ్ చేసేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఏమవుతుంది, సో ద డైరెక్షన్ ఆఫ్ ది సెకండ్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో నేను ఇట్లా క్లిక్ చేస్తే నాకు ఎలా వస్తుంది, సో ఒక సైడే వస్తుంది. రైట్.
సో ఒక లెంతెడ్ పార్ట్ అనేది నాకు మిస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది కూడా ఇచ్చాను అనుకోండి, దెన్ ఐ కెన్ మేక్ ఇది ఎంత డైరెక్షన్లో కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు. సో లైక్ వైజ్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్, సో ఇక్కడ ఈ ఆప్షన్స్ బేస్ చేసుకొని మనకి ఫ్రమ్ ద అప్ టు థింగ్ అనేది సమ్ ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాఫ్ట్ యాంగిల్స్ అనేవి ఉంటాయి. డ్రాఫ్ట్ మీన్స్ ఒక సైడ్ ఇంక్రీజ్ అయ్యి ఇంకో సైడ్ తగ్గడం అన్నమాట. సో దట్ ఈస్ డ్రాఫ్టింగ్ ఓకే. సో ఇక్కడ మనకు మళ్ళీ ఇంకో సైడ్, సో ఒక సగం మాత్రమే ఇచ్చాం. సో ఇఫ్ ఐ మేక్ ద డ్రాఫ్ట్ టు బి, డ్రాఫ్ట్ అనేది నాకు ఒక సైడ్ మాత్రమే కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్కెచెస్ వన్ డిలీట్ చేసుకోవాలి. స్కెచెస్ ఇస్ గోయింగ్ టు బి డిలీట్ sketch 1, sketch 2 అన్నీ డిలీట్ చేసేస్తాను. దెన్ ఐ కెన్ సెలెక్ట్ దిస్ plane and go for the sketch position. సో పొజిషన్ స్కెచ్లోకి వెళ్తే నేను ఒక ఆర్క్, సో దిస్ ఆర్క్, సో ఈ ఆర్క్ని క్లిక్ చేసి ఐ కెన్ గో విత్ ద ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్లోకి పోయి దేర్ ఐ కెన్ యూస్ దిస్ సో గైడ్ is to be this one, right? So draft direction is going to be this thing. So ఇక్కడ draft side అనేది వచ్చింది కదా, then I can give the value over here. So 20 కావాలన్నా కాబట్టి ఇచ్చింది. సో click on OK. సో angle is going to be one thing. సో ఇప్పుడు మీకు 15 degrees యాంగిల్ కావాలని అనుకున్నాను. ఇట్ ఈస్ ఓవర్ మేకింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు నేను ఒక సైడే కావాలి అని చెప్పేసి ఇచ్చినాను ఉంటుంది. సో ఒక సైడే నాకు వస్తుంది, బట్ ఐ హ్యావ్ టు గివ్ ద చేంజ్ ఆఫ్ ది డైరెక్షన్. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే స్వీప్ జామెట్రికల్ స్వీప్ విత్ ద ఇంప్లిసిట్ డైరెక్షన్ చేంజ్ ద ఇన్పుట్ అనేది ఉంది. సో మీరు ఇచ్చిన ఇన్పుట్ అనేది రాంగ్, మీరు కరెక్ట్గా ఇవ్వండి అనేసి అడుగుతున్నాను. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఫ్రమ్ ద కర్వ్ అనేసి అన్నాను. సో ఫ్రమ్ ద కర్వ్ అంటే నాకు కర్వ్ని బేస్ చేసుకొని ఎలాగైతే ఫామ్ అవుతుందో అలాగా వస్తుంది అనమాట. సో కర్వ్ని బేస్ చేసుకొని రావాలి అంటే నేను 0 ఇవ్వకూడదు. సో 0 ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ యాంగిల్ ఉంది. సో ఇక్కడ మీరు ఇస్తే ఇక్కడ మీరు లెంత్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంది. ఫస్ట్ దాంట్లో ఏంటి, ఫ్రమ్ ద కర్వ్ అని, ఫ్రమ్ ద కర్వ్ అనేది సెలెక్ట్ చేస్తే మనకి ఎంత కర్వ్లో అయితే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో అండ్ ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ థింగ్, సో స్టాండర్డ్ అని సెలెక్ట్ చేసుకుంటే యూ కెన్ గివ్ ద వాల్యూ. సో వాల్యూ అనేది మనం ఇవ్వచ్చు. అండ్ ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ థింగ్ అప్ టు అనేది ఇస్తే ఇఫ్ దేర్ ఈస్ ఎ సర్ఫేస్ ఓవర్ హియర్, సో సర్ఫేస్ అనేది ఇక్కడ దాకా ఉందనుకోండి, ఇట్ విల్ బి ఫ్రమ్ దేర్ టు దేర్ ఇట్ సెల్ఫ్. సో ఈ సర్ఫేస్ని అంటిపెట్టుకొని మాత్రమే మనకి ఫామ్ అవుతుంది లైక్. ఓకే, బియాండ్ దట్ వీ కాంట్ క్రియేట్. ఓకే, సో ఈజ్ ఇట్ క్లియర్? సో డ్రాఫ్టింగ్ అనేది క్లియర్ అయింది. సో డ్రాఫ్ట్ డైరెక్షన్ అనేది క్లియర్ అయింది. And then one more thing is with the two tangential surfaces. So two tangential surfaces means if I have surfaces over here, so surface నాకు ఈ సర్ఫేస్ ఉంది ఎక్స్ట్రా, దీన్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేసి వచ్చాను. దెన్ అగైన్ బై యూజింగ్ దిస్ థింగ్, సో ఇంకొక సర్ఫేస్ని నేను క్రియేట్ చేయగలుగుతాను. చూడండి, క్లిక్ ఆన్ ఓకే హియర్. సో దెన్ ఐ కెన్ యూజ్ sketch over here. సో అలాగే నేను లైన్ అనేది డ్రా చేయాలి, సర్కిల్ అనేది డ్రా చేస్తాను. దెన్ యూ కెన్ గివ్ ద ఎక్స్ట్రాక్ట్ ఓవర్ హియర్. సో ఎక్స్ట్రాక్ట్ అనేది ఇచ్చాను. దెన్ బై యూజింగ్ దెమ్, సో ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు సర్ఫేసెస్ ఉన్నాయి. సో బై యూజింగ్ దీస్ టూ సర్ఫేసెస్, సో ఒక ప్లేన్
is going to be like this. So it is plane కింద కన్వర్ట్ చేసి then I can make this thing as my extra surface as a second is going to be like this. So ఇప్పుడు నేను ప్రివ్యూ క్లిక్ చేస్తే I can make నేను ఇలాగా సర్ఫేసెస్ అనేది యాడ్ చేయగలుగుతాను, రైట్ అర్థమైందండి. సో ఇలాగా నేను సర్ఫేస్ అనేది యాడ్ చేయగలుగుతాను. సో ఇట్ ఈస్ లైక్ దిస్ అండ్ మనకి లైన్ కూడా అయిపోయింది. దెన్ కమింగ్ టు ద this thing, there are 3 guide curves and 2 guide curves with radius and 2 guide curves and 2 angles. So center under the 2 angles. So ilaga different unnai. So and if you see here over here, so 2 guide curves and 3 guide curves, 4 guide curves and 5 guide curves. So based on this guide curves and tangents మనం బేస్ చేసుకొని మనకి ఫామ్ చేయొచ్చు, రైట్. సో అండ్ this is the most easiest thing. So ఇది మనకి గైడ్ కర్వ్స్ ఉంటే చాలు. సో there is no need of anything. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఫామ్ అవుతుంది. అండ్ 3 guide curves, using the 3 guide curves we can make the things, right. సో ఈ గైడ్ కర్వ్స్ ని బేస్ చేసుకొని నేను ఇదొక గైడ్ కర్వ్ అనుకుంటాను. దెన్ దిస్ ఇస్ సెకండ్ గైడ్ కర్వ్ అండ్ దిస్ విల్ బి థర్డ్ గైడ్ కర్వ్. సో ఇక్కడ క్లిక్ చేసి చూస్తా, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. సో రైట్, సో ఐఎమ్ మేకింగ్ అదర్ థింగ్ యాజ్ మై గైడ్ కర్వ్. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ చేద్దాం. సో ఇప్పుడు దిస్ ఈజ్ మై ఫస్ట్ గైడ్ కర్వ్ అండ్ so this is my second guide curve. This is my third guide curve. So ilaga click chesi chuddam. So there I can make over these circles. So ee circles ni base chesko నాకు ఏమవుతుంది, నాకు సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. సో ఈ సర్కిల్స్ ని బేస్ చేసుకొని నాకు సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐ మేక్ దిస్ టు బి కంప్లీట్, సో కంప్లీట్ చేయాలనుకున్నా దీన్ని. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ గైడ్ కర్వ్ని దీన్ని ఐ కెన్ యూజ్ ఇట్. సో ఇప్పుడు నేను ఏం చేయగలుగుతాను, సో ఇది 3 ఒకే పొజిషన్లో ఉన్న టాంజెన్సీలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్ సర్కిల్ అనేది వస్తుంది. బట్ ఓవర్లాప్ అవుతుంది, దాని మీద ఒకటి సర్కిల్ అంటే ఈ సర్ఫేస్ మీద ఇంకో సర్ఫేస్ క్రియేట్ అవుతుంది. ఇఫ్ యూ నీడ్ టు జాయిన్ దీస్ సర్ఫేసెస్, ఈ 2 సర్ఫేసెస్ జాయిన్ చేయాలంటే మీకు డిఫికల్టీ అవుతుంది. సో likewise you can create it. So if you have the 2 guides and the radius, so 2 guide curves ఉండి radius ఉంది అనుకోండి, you can choose it. So 2 guide curves and the radius. So if I need the 2 guide curves and this will be my 2 guide curves and if I get the radius value, so radius అనేది క్లిక్ చేస్తాను, then I can make it. So ఇప్పుడు నాకు ఎన్ని చూపిస్తుంది, 2 చూపిస్తుంది, అది నాకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇఫ్ ఐ గెట్ ద దిస్ థింగ్, సో ప్రివ్యూ కొట్టంగానే నాకు ఏమవుతుంది, సో ఇట్ విల్ బి యాడింగ్ లైక్ దిస్. సో ఈ రెండింటికి మధ్యన యాడ్ అవుతుంది. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ అనదర్ థింగ్, సో ఇక్కడ మీకు ఇది చూపిస్తుంది కదా, ఈ లైన్ వరకు మనకి రైట్ అంటే క్లిక్ అవుతుంది. ఇఫ్ ఐ నీడ్ టు మేక్ అనదర్ థింగ్, సో ఈ పొజిషన్లో మనకి క్రియేట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ మీకు ఇది కంప్లీట్ సర్కిల్ వస్తుంది, చూడండి ఇప్పుడు కంప్లీట్ సర్కిల్ వచ్చింది, రైట్. సో అలాగా మనకి గైడ్ విత్ దీస్ థింగ్స్ యూ కెన్ మేక్ ఇట్. సో ఇప్పుడు మీరు రేడియస్ అనేది తగ్గించుకోవాలనుకుంటే యూ కెన్ మీరు పెంచుకోవచ్చు ఆర్ ఆల్సో మీరు తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను తగ్గించాను. సో చూడండి ఇప్పుడు సో గైడ్ సర్కిల్స్ అనేవి నాకు తగ్గిపోయింది, రైట్. సో ఇలాగా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియసెస్ అనేవి ఫామ్ చేయొచ్చు. అండ్ విత్ ద 2 సెంటర్ అండ్ ద 2 యాంగిల్స్. సో ఒక సెంటర్ ఇవ్వండి. ఇఫ్ ఐ మేక్ దిస్ యాజ్ మై సెంటర్, సో సెంటర్ ఇచ్చేసి ఐ కెన్ యూస్ ద రిఫరెన్స్ సర్కిల్. సో రిఫరెన్స్ సర్కిల్ అనేది నేను దిస్ ఈజ్ మై రిఫరెన్స్ సర్కిల్ ఇచ్చేసాను. సో దెన్ ఆన్ ద ప్రివ్యూ హియర్, is going to be 45.
can delete it. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? We can use the center on the two angles, right? So center on the two angles means if I make the one thing as my center, so the center in చేసాను, then do the reference surface. So surface reference curve. So reference curve is going to be this thing. సో ఈ వెనకాల ఉన్న సర్ఫేస్ ని నేను రిఫరెన్స్ కర్వ్ కింద తీసుకున్నాను. Then I can make this angle to be 360. With 20 చేస్తున్నాను. ఇది చేసుకోవాలి. అవును. See here I can delete all these things. So ఇది మళ్ళీ delete చేసేస్తాను. సో delete చేసిన తర్వాత you can use this thing. So ఈ sketch ని యూస్ చేసి you can make the sketch over here. Like this I can make the sketch and the PowerPoint. By using this plane I can make the sketch over here. సో స్కెచ్ యూస్ చేసి మళ్ళీ ఒక స్కెచ్ తీసుకుంటాను. This thing. So putting out isometrically. So by using the sweep option, so ఇప్పుడు నాకేం కావాలి? సెంటర్ కర్వ్ కావాలి. సో సెంటర్ కర్వ్ is going to be this one and the reference curve is going to be this thing. సో ఇది బేస్ చేసుకొని నేను plane is this one. So I can check it and again I will tell you so about this. So మళ్ళీ ఒకసారి నేను చూసి మళ్ళీ చెప్తాను మీకు. So all about today is all about the sweep options. So next from the next class onwards we can discuss about what is the thing. So sheet metal design ki వెళ్ళిపోతుంది. Okay. So
ఓకే సో